హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇవాళ అయితే మార్నింగ్ రొటీన్ వ్లాగ్ చేద్దామని ఎర్లీగా లేచానండి. లేచి అలా ఫ్రెష్ అయ్యి బాల్కనీలోకి వెళ్ళి చూస్తూ ఉంటే అసలు బయట నేచర్ ఎంత బాగుందో. పొద్దున్నే కాయగూరలు అమ్మేవాళ్ళు, ఆకుకూరలు అమ్మేవాళ్ళు, పాలు ఇట్లా అందరూ సైకిల్ మీద వచ్చి వెళ్తూ ఉన్నారనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే. అవన్నీ విని చాలా రోజులైంది నిజానికి. ఎప్పుడు ట్రాఫిక్ సౌండ్సే తప్ప ఇలా పీస్ఫుల్గా పిచ్చుకలు వచ్చే సౌండ్ చాలా తక్కువ. సో నాకైతే మార్నింగ్ చాలా బాగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి కిచెన్లోకి వచ్చేస్తే టీ పెట్టట్లేదు, హాట్ వాటర్లో లెమన్ పిండుకొని తాగుతూ ఉన్నాం నేను మా వారు. టీ ఏంటంటే ఎప్పుడైనా కొంచెం బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు లేదా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడే తాగుతున్నాము. మ్యాక్సిమం తగ్గించేసాము టీ. అందుకే నేను పాలు కూడా ఇంక మా వారికి డైరెక్ట్గా పాలే ఇచ్చేస్తున్నాను, టీ వద్దని చెప్పి. దానివల్ల ఆకలి వేయట్లేదు, టీయే తాగేస్తున్నాను అనమాట డేకి 2-3 టైమ్స్. సో అందుకని హాట్ వాటర్ అయితే ఫస్ట్ స్టవ్ మీద పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా లంచ్ బాక్స్లోకి ఇంకా రైస్ పెట్టేసి క్యాబేజీ బంగాళదుంప ఫ్రై చేసేస్తున్నాను. ముందు రోజుది గోంగూర పులుసు ఉందన్నమాట. సో మీకు ముందు రోజు వీడియో చూపించాను కదా, బిర్యానీ చేశాను, గోంగూర బిర్యానీ. సో ఆ గోంగూర పులుసు ఉంది, అది కనుక పోపు పెట్టేస్తే అయిపోద్ది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా రైస్ అయితే ఫస్ట్ స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీలోకి రొటీన్గానే పల్లీ పచ్చడి, అల్లం పచ్చడి చేసి పెట్టుకోవాలండి. అల్లం పచ్చడి, నిలవ ఉండే అల్లం పచ్చడి ఉంటుంది కదా, అది కనుక చేసి పెట్టుకుంటే పల్లీ పచ్చడి చేసినప్పుడు ఆ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. లేదంటే ఉల్లి కారం అయినా సరే బాగుంటుంది అనమాట. ఆ రెండిట్లో ఏదో ఒకటి చేసి పెట్టాలి. ఇంక ఈ లోపల రైస్ పెట్టేశాను. పల్లీలు అయితే స్టవ్ మీద కడాయిలో వేసేసాను. సిమ్లో పెడితే అవి వేగుతూ ఉంటాయి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసాను. ఆయిల్ అయితే వేయను, ఆయిల్ లేకుండా ఫ్రై అయితేనే పల్లీలు టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది. టైం చూసుకొని 1 కేజీ పల్లీలు ఫ్రై చేసి పెట్టుకోవాలండి. పల్లీలు కనుక ఫ్రై చేసి పెట్టుకుంటే చట్నీ ఫాస్ట్గా అయిపోద్ది కదా. ఆ తర్వాత ఇంకా ఫస్ట్ అయితే మా వారికి ఇచ్చేస్తున్నాను హాట్ వాటర్లో ఒక హాఫ్ లెమన్ అనమాట, ఎక్కువ ఏం కాదు. వేడిగా ఇలా తాగితే బాగుంది నిజానికి. అందులో నేను హనీ కానీ ఇంకా షుగరు బెల్లం ఏం వేయట్లేదు, ప్లెయిన్ నీళ్ళల్లో నిమ్మరసం కలిపి ఇస్తున్నాను. ఇలా తాగడం వల్ల మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయంట. ఇంకా బ్యాడ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా పోతాయి. ఇంకా అందులో సోంపు, జీలకర్ర కూడా వేసి బాయిల్ చేసి కనుక తాగితే ఇంకా దాని ఎఫెక్ట్ బాగుంటుందట. సో నా దగ్గర ప్రస్తుతానికి కొంచెమే ఉన్నాయి, అవి తెప్పించుకొని అవి కూడా వాడాలి. సో ఇంకా ఫస్ట్ అయితే మా వారికి ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంక ఇడ్లీ పెడదామని చెప్పి ముందు రోజు పిండి కలిపి పెట్టాను కదా, సో అది ఇదిగోండి. పిండి అయితే బాగా ఫర్మెంట్ అయ్యింది. నాకు ఎంత కావాలో అంత తీసుకొని మిగతా పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇది చూసారా, పెరుగు అయితే తోడు పెట్టుకున్నాను ముందు రోజు. అసలు ఎంత బాగా వచ్చిందో, గడ్డ పెరుగు అనమాట. నాకు చాలా ఇష్టం ఇలా పెరుగు అయితే మాత్రం. 1 కప్పు పాలతోటి ఇలా పెరుగు అయితే తోడు పెట్టుకున్నాను. సో ఇంక ఇదైతే పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేసుకోవాలి. అయితే మీరు మా వారి గురించి అడుగుతూ ఉన్నారు కదా, అంటే ఇప్పుడు వేరే జాబా లేకపోతే ఇదివరకు జాబేనా అని. ఇదివరకట్లాగానే టీచరేనండి తను, ఫిజిక్స్ టీచరు, ఐఐటీ కూడా చెప్తారు. సో అదనమాట. ఆ ప్రొఫెషన్ అయితే ఏమీ చేంజ్ అయితే అవ్వలేదు. ఇంకా పిల్లల స్కూల్ గురించి అడుగుతున్నారు, అంటే ఈ సోషల్ మీడియా కదండి, అందుకే డీటెయిల్స్ అయితే చెప్పలేకపోతున్నాను. పిల్లల స్కూల్స్, అలాగే నేను ఎక్కడ ఉంటున్నానో ఏంటి అని. సో నన్ను కలవాలి అనుకుంటున్న వాళ్ళకి ఖచ్చితంగా నెమ్మదిగా ఒక్కొక్కరిని కలుద్దామండి. ఇన్స్టాలో అట్లాగా ఎప్పుడైనా సరే కలవాలి అనుకున్నప్పుడు మెసేజ్ చేయండి, అప్పుడు నేను ట్రై చేస్తాను. అంతేకాని కమ్యూనిటీలో లేదంటే ఇట్లాగా కామెంట్స్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా అడ్రస్ అది. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇంకా స్కూల్ కూడా పిల్లలు మా వారు ఇద్దరు ఒకే స్కూల్ అనమాట. ఇది వరకు ఏంటి అంటే పిల్లలు ఒక స్కూల్లో ఉండేవారు, మా వారు ఒక దగ్గర ఉండేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు లక్కీ 8th క్లాస్కి వచ్చాడు. సో 8th, 9th, 10th కొంచెం జాగ్రత్తగా తీసుకురావాలి కదా. ఇంకా విష్ణు కూడా హై స్కూల్కి వచ్చాడు, 6th స్టాండర్డ్ వాడు. అందుకని చెప్పి ఇంకా ముగ్గురు ఒకే దగ్గర ఉంటే కొంచెం ఎక్కువ కేర్ ఉంటుంది కదా అని చెప్పి ఇంక మా వారితో పాటే ఇంకా ఆ స్కూల్లోనే జాయిన్ చేశారు.
సో అదనమాట. అంటే మీరు చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కదా, అందుకే చెప్తున్నాను. ఆ తర్వాత ఇక్కడైతే క్యాబేజీ బంగాళదుంప ఫ్రై. ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని కాస్త శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర పోపు అయితే పెట్టుకున్నాను. అలాగే వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకున్నాను. అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నానండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ. వేపుడులో ఉల్లిపాయ వేసుకుంటే బాగుంటుంది, కాకపోతే ఒక్కొక్కసారి ఉల్లిపాయ కట్ చేయడానికి బద్ధకంతో వేయం, కానీ వేసుకుంటే మాత్రం వేపుడు మంచి రుచిగా ఉంటుంది అన్నమాట. సో అది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసేసాను. ఫస్ట్ క్యాబేజీ వేయాలి, క్యాబేజీలో వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే బంగాళదుంప వేయాలన్నమాట. అలా కాకుండా రెండు ఒకటేసారి కనుక వేసేసిన, లేదా క్యాబేజీ కంటే ముందు బంగాళదుంప వేసినా ఏమవుద్దంటే బంగాళదుంప మెత్తగా పేస్ట్ లాగా అయిపోయి మనకి వేపుడు పొడి పొడిగా రాదు. కాబట్టి ఫస్ట్ ఉల్లిపాయ వేగాలి, ఆ తర్వాత క్యాబేజీ వేసి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి. అప్పుడు క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు తర్వాత అయితే వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇది చెప్పాను కదా, ముందు రోజు గోంగూర పులుసు అయితే చేశాను, అది ఉందన్నమాట. సో అదైతే ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను. సో దాంట్లో కాస్త వాటర్ వేసి ఇలా స్టవ్ మీద పెట్టేశాను. ముందు రోజు నైటే చేశాను అనమాట బిర్యానీలోకి అని. ఉదయానికి కూడా ఉంటుంది కదా అని కాస్త ఎక్కువ చేసుకున్నాను. సో అదైతే స్టవ్ మీద పెట్టాను. పల్లీలు అయితే వేగిపోయాయి, చట్నీ అయితే చేసుకొని వస్తాను. ఈ లోపల ఇదైతే కాస్త ఆ వాటర్ అంతా వెళ్ళిపోయాయి. ఇప్పుడు బంగాళదుంప అయితే వేసుకొని కాస్త ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. బాగుంటుందండి ఈ కాంబినేషన్లో, అంటే కాలీఫ్లవర్ బంగాళదుంప, క్యాబేజీ బంగాళదుంప ఇట్లా చాలా బాగుంటుంది. కాకపోతే మొన్న రీసెంట్గానే చూశాను బెండకాయ బంగాళదుంప ఫ్రై కూడా చేశారు. అది ఒకసారి ట్రై చేయాలి, ఎలా ఉంటుందో అనిపించింది. ఆ రెండింటి కాంబినేషన్ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే నాకు చెప్పండి. చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎందుకో చెయ్యట్లేదు నేను. సో ఆ తర్వాత ఇంకా గోంగూర పులుసు అయితే వేడెక్కింది. ఇంకా దీనికి ముందు రోజు తాలింపు అయితే పెట్టుకోలేదు కాబట్టి ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకున్నాను. అదే తాలింపు అంటే పోపు అనమాట. ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి. సో పోపు అయితే పెట్టేసుకున్నాను. అలాగే కొంచెం పోపు అయితే ఉంచుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు చట్నీ చేస్తున్నాను కదా, పల్లీ చట్నీ. సో పల్లీ చట్నీలో కూడా ఉంటుందని కొంచెం అయితే ఉంచాను. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా బంగాళదుంపలు మ్యాష్ అయిపోకుండా బాగా చక్కగా వేగిపోయాయి, పొడి పొడిగా వచ్చిందనమాట. మీరు అలా కాకుండా ముందే కనుక బంగాళదుంప వేసి తర్వాత క్యాబేజీ కనుక వేస్తే బంగాళదుంప ఎక్కువ వేగిపోయి ఉడికిపోతుంది, అప్పుడు ముద్దలాగా ఉంటుంది తప్ప పొడి పొడిగా ఉండదు. సో ఇప్పుడు ఏంటి అంటే లాస్ట్లో కొంచెం కారం వేసేసుకొని ఇంకా ఒకసారి కలిపేస్తే మనకి ఫ్రై అయితే అయిపోద్ది అనమాట. కాకపోతే ఎప్పుడైనా సరే ఇలాంటివి ఏదైనా చేసేటప్పుడు గరిటె కంటే కూడా ఇట్లా అట్లకర్రలాగా ఉండేదైతే బెటరు, మనకి విరిగిపోకుండా మ్యాష్ అయిపోకుండా వేపుళ్ళు బాగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇప్పుడైతే బాక్స్ పెట్టేస్తూ ఉన్నాను. ప్రస్తుతానికైతే పిల్లలకి ఇంకా స్కూల్స్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి మా వారికి వరకే అనమాట క్యాబేజీ ఫ్రై. అయితే ఇంకా ఇంత పెద్ద కడాయిలు అలాగే ఉంచేయకుండా ఎప్పుడు కడిగేసుకున్నామంటే కొంచెం ఈజీగా ఉంటుంది, కిచెన్లో మెస్ లేకుండా ఉంటుంది అనమాట. అందుకని వేరే గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇంక మా వారికి కావాల్సినవి బాక్స్ పెట్టేసి మిగతావన్నీ కూడా కడగడానికి వేసేస్తానమాట. సో ఇదిగోండి గడ్డ పెరుగు, గేదె పాలతో చేసిన గడ్డ పెరుగు నాకు ఎంత ఇష్టమో. ఎక్కువగా నేను పెరుగు, లస్సీ, ఆ తర్వాత ఆ పైన వచ్చే మీగడ ఉంటుంది కదా, ఆ మీగడతోటి వెన్న తీయడం నాకు చాలా ఇష్టం అనమాట. నాకు చాలా ఇష్టం, అంటే ఎంజాయ్ చేస్తూ చేసే పని అదైతే మాత్రం. సో ఇంక మా వారికి అయితే పెరుగు పెట్టేశాను. పిల్లలు కూడా చాలా బాగుందమ్మా అని అన్నారు పెరుగు. సో ఇంక మా వారికి అయితే అక్కడ పెట్టాను. అవి కాస్త చల్లారిన తర్వాత బాక్స్ పెట్టేద్దాం అని చెప్పి. ఇక్కడేమో ఇదిగోండి పల్లి చట్నీ కూడా చేసేసాను, కొంచెం పోపు ఉంచాను కదా అందులో వేసేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా మా వారికి ఇప్పుడు కాస్త పక్కనే అనమాట వాళ్ళ స్కూలు. సో అంత టైం ఎక్కువ ఏం పట్టదు, 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇంకా టిఫిన్ తినేసి వెళ్తున్నారనమాట. మామూలుగా అయితే టిఫిన్ కూడా బాక్స్ పెట్టేయమంటారు కదా. సో ఇప్పుడు ఏంటంటే టైం ఉందని ఇంకా తింటా ఉన్నారు. సో ఇక్కడైతే ఇవి కాస్త చల్లారాయి. అయితేనండి మీకు ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను. ఏంటి అంటే ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అందరూ కొత్త కొత్త లంచ్ బాక్సెస్, వెరైటీగా ఉండే లంచ్ బాక్సెస్ పిల్లలకి నచ్చాలి అని చెప్పి కొంటూ ఉంటారు. నేను ఏమంటానంటే అస్సలు డిజైన్గా ఉన్నవి, లేకపోతే మిల్టన్ వాళ్ళవి ఇట్లా పైన డిజైన్ వచ్చి లోపల స్టీల్ వచ్చి ఇట్లా వెరైటీగా ఉండే లంచ్ బాక్సులు ఉంటాయి కదా, అలాంటివి అస్సలు కొనకండి.
డబ్బులు వేస్ట్. అది కొన్ని రోజులు అయిన తర్వాత అవి క్లీన్ చేయడం కష్టమే, అలాగే వాటిని మెయింటైన్ చేయడం కూడా కష్టమే. సో ఇలాంటి స్టీల్ బాక్సులు అయితేనే మనకి ఎన్ని సంవత్సరాలైనా సరే మంచిగా ఉంటాయి, ఎక్కడ లీకేజ్ ఉండదు, క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట. సో నేనైతే మళ్ళీ కొత్త బాక్సులు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే సరిపోవట్లేదు. సో అంటే ఎవరైనా కొత్తగా కొంటూ ఉంటారు కదా, సో అందుకని చెప్తున్నాను. ఇలాంటి స్టీల్ బాక్సులే కొనుక్కోండి తప్ప ప్లాస్టిక్తో ఉన్నవి మాత్రం కొనకండి. ఆ తర్వాత ఇంక మా వారిని పంపించేసి పిల్లల్నేమో ఫ్రెష్ అవ్వమని చెప్పి నేనైతే ఒక కప్పు లెమన్ వాటర్ అయితే తాగుతూ నేచర్ని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నా అనమాట. నిజంగా అండి చాలా ప్రశాంతంగా ఉంది ఇలా కూర్చుంటే. ఉదయం పూట చల్ల గాలి కూడా వస్తుందన్నమాట. సో ఇంకా ఉదయం పూట ఏసీ వేసుకోవాల్సిన పని అయితే ఉండదు, డోర్ ఓపెన్ చేసేస్తే గాలి వస్తూ ఉంది. బెడ్స్ అవన్నీ కూడా ఇంకా సర్దేస్తూ ఉన్నాను. బెడ్ అంతా సర్దాలి, ఇంకా కర్టన్స్ అవన్నీ వేయలేదండి, ఎందుకంటే కిచెన్ ఒకటే సర్దాను. ఇంకా బట్టలు దగ్గరికైతే ఇంకా నేను వెళ్ళలేదన్నమాట. యాక్చువల్గా నిన్న అనుకున్నాను, నిన్న బట్టలు సర్దేద్దాం అనుకుంటే మీరు నిన్న వీడియోలో చూసే ఉంటారు కదా, మొత్తం అంతా ఏసీ చేసేవాళ్ళు, తర్వాత వాషింగ్ మిషన్, వీటన్నిటికీ పాయింట్ పెట్టేవాళ్ళు, ఎలక్ట్రీషియన్ అందరూ ఒకేసారి వచ్చారు. సో ఇంకా ఆ పనితోటే సరిపోయింది, ఇంకా బట్టలు మడత పెట్టడానికి అవ్వలేదు. నాకేంటి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క రోజు చేసుకుందాం కదా అని ఇంకా బట్టల దగ్గరికి మాత్రం వెళ్ళలేదన్నమాట. ఈ కర్టన్స్ అవన్నీ కూడా బట్టల్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా వాటిని ఇంకా నేనేం ముట్టుకోలేదన్నమాట. సో అవన్నీ కూడా ఇంకొక రూమ్లో ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొకసారి రూమ్స్ అన్నీ కూడా కొంచెం ఇల్లు పెద్దది కదండి, అంతా ఒకసారి ఇల్లు చిమ్మే కంటే కూడా ఎప్పుడప్పుడు చిమ్మేస్తూ ఉన్నా అనమాట. ఫస్ట్ అయితే ఈ రూమ్ క్లీన్ చేసేసాను, ఇక్కడ తుడిచేసాను. ఆ తర్వాత ఇంకా మేడ మీదకి అయితే వెళ్తూ ఉన్నాను. అంటే పైన ఎలా ఉందో ఒకసారి చూద్దాం, బట్టలు ఆరేయడానికి వీలుగా ఉందా లేదా అని చెప్పి. అంటే పెద్ద పెద్ద బెడ్షీట్స్ ఇలాంటివి ఉన్నప్పుడు మేడ మీద ఆరేస్తే బెటర్ కదా, అందుకని ఒకసారి పైకి వెళ్ళి చూద్దామని వెళ్తూ ఉన్నాము. నీళ్ళు ఉన్నాయి ఇక్కడ కూడా. బట్టలు ఆరేసుకోవచ్చు అయితే. చూసారు కదా, బాగుందండి మేడ. ఇటువైపు అంతా మెయిన్ బట్టలు ఆరేసుకోవడానికి దారాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా బ్లాంకెట్స్ అవి ఆరేయాలి అంటే పైకి రావచ్చు. ఇంకా ఇటువైపు చూస్తే మొత్తం అంతా కూడా ఇలా బిల్డింగ్స్ ఉన్నాయి. ఒకవైపు అంతా బిల్డింగ్స్ ఉన్నాయి, ఇంకోవైపు అంతా కొంచెం ఖాళీ ప్లేసెస్ ఉన్నాయన్నమాట, ల్యాండ్లు ఉన్నాయి. ఎలా ఉందంటే వైజాగ్లో అగనంపూడి ఉంటుంది, సేమ్ అగనంపూడి ఎలా ఉందో అలాగే ఉందండి వ్యూ అంతా పైనుంచి చూస్తే. ఎందుకంటే శ్రావణి వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ఇది వరకు వైజాగ్లో ఉన్నప్పుడు. అప్పుడు అక్కడి నుంచి మేడపైకి వెళ్ళి చూస్తే సేమ్ ఇలాగే ఉండేదన్నమాట. చుట్టూ ఇల్లులు, ఒకవైపు అంతా ఖాళీ ప్లేసు, కొబ్బరి చెట్లు, పిచ్చుకలు సౌండ్లు, చాలా పీస్ఫుల్గా ఉండేది అక్కడ. ఎక్కువ పొల్యూషన్ లేకుండా, అంటే ఎక్కువ ట్రాఫిక్ సౌండ్ ఉండేది కాదు. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి అప్పుడు నేను అలాగే అనుకునేదాన్ని, మీరుండే ఏరియా చాలా బాగుంది శ్రావణి, బాగుంది అంటే. సేమ్ ఇప్పుడు నేను కూడా అలాంటి ఏరియాలోనే ఉంటున్నాను. సో నాకు అది మెయిన్ బాగా నచ్చింది. అంటే నాకు అంత హైఫై లైఫ్ పెద్ద ఇష్టమేమి ఉండదండి, నాకు చాలా సింపుల్ లైఫే ఇష్టము. ప్రశాంతంగా ఉండాలి, అంతే చాలు. సిటీస్లో హడావిడి లేకపోతే బయటికి వెళ్ళడం అట్లా నాకు పెద్దగా నచ్చదనమాట. ఇంట్లోనే ఉండాలి, ఏదో ప్రశాంతంగా ఉంటే చాలు. నేనున్న చుట్టుపక్కల వాతావరణం కొంచెం ప్రశాంతంగా ఇలాగా పంట పొలాలు, ఇంకా నాకు పంట పొలాలు ఇలాంటివి అయితే ఇంకా ఇష్టం అనమాట. కాకపోతే దగ్గరలో ఉన్నాయి కానీ కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మేము ఉంటున్నది ఏంటి అంటే ఏలూరులోనే అనమాట, కొంచెం అటు ఒక 2-3 కిలోమీటర్స్, ఒక 10 కిలోమీటర్స్ అనుకోండి. చుట్టుపక్కల అంతా కూడా పల్లెటూరులే. ఎందుకంటే లాస్ట్ టైం మా వారితో నేను వచ్చాను ఏలూరు, ఒకసారి వచ్చి చూశాను అనమాట పొలాలు అవన్నీ, చాలా బాగుంది. పిల్లలకు కూడా అట్లీస్ట్ ఎప్పుడైనా పార్కులకి తీసుకెళ్తాం కదా, అలా కాకుండా ఈసారి నుంచి పొలాలకి తీసుకొని వెళ్ళి ఇదిగొండ్రా పొలాలంటే ఇలా ఉంటాయి అని చెప్పి చూపించవచ్చు అనమాట. సో ఎప్పుడు సిటీస్లో ఉన్న గోల అవన్నీ చూస్తూనే ఉంటారు. పల్లెటూరులో ఉన్న వాతావరణం అనేది నాకు చూడడం కానీ పిల్లలకి చూపించడం కానీ నాకు చాలా ఇష్టం అండి. సో నాకైతే మాత్రం చుట్టుపక్కల ఏరియా ఇదంతా బాగా నచ్చిందనమాట.
సో ఇంకా అక్కడ మేడ మీద నుంచి ఇంక కిందకొచ్చేసాను. కిందకొచ్చేస్తే ఏంటంటే ఇంకా షింక్‌లో సామాన్లు నా కోసం వెయిట్ చేస్తా ఉన్నాయన్నమాట. సో అవేంటి అంటే ఇంకా డిష్ వాషరు ఆ పాయింట్ ఫిక్స్ చేశారు కాబట్టి ఇంకా అవైతే లోపల పెట్టేస్తున్నాను. ఇది వరకు షింకుకి పక్కనే ఉండేది కాబట్టి వెంటనే ఇటు తీసి ఇటు పెట్టేసేదాన్ని. ఇప్పుడు కొంచెం డిస్టెన్స్‌లో ఉంది కాబట్టి ఒక పళ్ళెంలో అన్నీ పెట్టేసుకొని తీసుకొచ్చి ఇలా సర్దుతూ ఉన్నా అనమాట. సో కొంచెం అలవాటు పడాలి. ఒక 2, 3 డేస్ ఇలా పెట్టేస్తే తర్వాత ఈజీ అయిపోతది. ఆ తర్వాత మనకి ఒకవేళ సామాన్లు కావాలి అన్నా కూడా ఇక్కడి నుంచే తీసేసుకుంటా ఉన్నాం అనమాట. ఎందుకంటే ప్లేట్స్ పెట్టుకోవడానికి ఎక్కువ షెల్ఫ్‌లు లేవు కదా! సో ఇక్కడి నుంచే తీసి వాడేసుకుంటా ఉన్నాను. బావుంది ఇట్లాగా మెయిన్‌గా ఒక వాష్ ఏరియా కాకుండా 2 వచ్చాయి. ఒకే దగ్గర వాషింగ్ మిషన్, డిష్ వాషర్ గనుక పెట్టుంటే కొంచెం ఇరుకుగా ఉండేదేమో గానీ, ఇప్పుడు ఇటొకటి, అటొకటి పెట్టడం వల్ల అది కొంచెం అడ్వాంటేజ్ అయిందనమాట. మెయిన్‌గా బెడ్‌రూమ్‌లో ఒక వాష్ ఏరియా ఉందా, అక్కడేమో వాషింగ్ మిషన్ పెట్టేశాను. సో అది దానికి బట్టలు ఆరేసుకోవడానికి డిస్టర్బెన్స్ లేకుండా అదొక దగ్గర, కిచెన్‌కి దగ్గరగా ఉన్న ఈ వాష్ ఏరియాలో ఇలాగా వాషింగ్ మిషన్ అదే డిష్ వాషర్ పెట్టేసా అనమాట. అయితే డిష్ వాషర్ గురించి అసలు వాటరు, పవరు ఎంత తీసుకుంటది భారతి అని అడిగారు కామెంట్‌లో. లేదండి చాలా తక్కువే తీసుకుంటది. మహా అయితే దానికి సెపరేట్‌గా పవర్ బిల్ ఎంతొస్తది అని చెక్ చేసుకుంటే ఒక 300, 400 అంతే వస్తది. మనకి డిష్ వాషర్‌కి. అంటే అంతే అనమాట. అంతకు మించి ఎక్కువైతే రాదు. వాటర్ కూడా నేను బాగా గమనించాను. అసలు అంత ఎక్కువ వాటర్ తీసుకోవట్లేదు. మహా అయితే ఒక 3, 4 ఏమంటారు బకెట్స్ ఉంటాయి గదా! అంతే. మనం చేత్తో కడిగితే ఎంత వాటర్ అవుతదో అంతే. 3, 4 కూడా అవ్వదండి నాకు తెలిసి 2, 3 బకెట్స్ వాటర్ అవుతది వాషింగ్‌కి. అంతే. అంతకు మించి ఎక్కువ కూడా అవ్వదు. ఎందుకంటే ఆ వాటర్ డ్రైన్ పైప్‌లో నుంచి వాటర్ బయటకొచ్చేటప్పుడు నేను చాలా సార్లు గమనించాను. అది ఎంత వాటర్ తీసుకుంటుంది, ఎన్ని టైమ్స్ తీసుకుంటుంది అని. కాబట్టి మనకి అంత వాటర్ కూడా ఏమీ వేస్ట్ అవ్వవనమాట డిష్ వాషర్ వల్ల. సో ఇది కావాలంటే మీరు ఇంకా చాలామంది ఇప్పుడు డిష్ వాషర్ వాడుతున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేయండి. సో వాటర్ అయితే అంత ఎక్కువేం తీసుకోదు. కరెంట్ బిల్ కూడా అంత ఎక్కువేం రావట్లేదు. ఆ తర్వాత ఇంకా పాలావిడొచ్చి పాలిచ్చింది. ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేశాను. పిల్లలకు కూడా టిఫిన్ పెట్టేస్తా ఉన్నా అనమాట. ఆ తర్వాత అయితే అసలు ఏదైనా స్పెషల్ రెసిపీస్ చేద్దాము అంటే కావాల్సినవన్నీ పెద్దగా ఏమి లేవు. నేనేంటంటే మెయిన్‌గా ఇంట్లోకి కావాల్సినవి మాత్రమే కొన్ని తెచ్చుకున్నాను గానీ, స్పెషల్ రెసిపీస్‌కి కావాల్సినవి ఇంకా ఏం తేలేదనమాట. పిల్లలేమో ఏదైనా చెయ్యమ్మా అని, నాకేమో స్వీట్ తినాలనిపిస్తుంది. స్వీటు బాగా తగ్గించేశాను. ఎందుకంటే కఫం వస్తుందనమాట అందుకని. మీకు తెలుస్తుందో లేదో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా మధ్యలో కఫం అడ్డేస్తా ఉంది. సో అందుకని చెప్పేసి స్వీట్ అయితే బాగా తగ్గించేశాను. అయితే ఎందుకో తినాలి అనిపిస్తుంది. అందుకని ఇంకిప్పుడు సేమియా అయితే చేసుకుంటా ఉన్నాను. ఇది ఎక్కువ పాయసంలా కాకుండా హల్వాలాగా చేస్తున్నాననమాట. అయితే నెయ్యి కూడా లేదు. కొంచెం బటర్ ఉంది. సో బటర్ తోటే చేస్తా ఉన్నా అనమాట. బటర్ అయినా బాగానే ఉంటుందండి. మనం నెయ్యితో చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంకా కొంచెం బటర్ ఉంటే అది వేసేసి కొన్ని జీడిపప్పులు అయితే వేసేసి ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇది మామూలు సేమియా కాదు, ఇది దమ్కా సేమియా అంటారు కదా అదనమాట. ఇది మొన్న రంజాన్ పండగప్పుడు మా అమ్మ వచ్చేటప్పుడు తీసుకొచ్చింది. దీంతో దమ్కా సేమియా భలే ఉంటుందండి. దమ్కా సేమియా అంటే ఎక్కువ నెయ్యి, ఎక్కువ కోవా వేస్తారు, పాలు వేయరు. పాలు వేయకుండా పచ్చి కోవా హల్వా చేస్తాం కదా, సేమ్ హల్వా ప్రాసెస్ అనమాట. బాగుంటుంది. కాకపోతే అంత ఎక్కువ షుగర్ లేదు, ప్లస్ నెయ్యి ఎక్కువ పడుతుంది. నెయ్యి కూడా లేదు, పాలకోవా కూడా లేదు. అందుకే ఇంకా రెసిపీ చేయలేకపోయాను. సో ఇప్పుడు ఏంటి అంటే కొంచెం బటర్లో జీడిపప్పు ఫ్రై చేసుకొని, ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేమియానే అనమాట. చాలా సన్నగా ఉంటుంది సేమియా. సో ఆ సేమియా వేసేసి ఒకసారి మంచిగా ఇలా కలిపేసి చిక్కటి పాలు ఇందాకే ఆవిడ ఇచ్చి వెళ్ళారు కదా, సో ఆ లీటర్ పాలని అందులో వేసేస్తే ఏమవుద్దంటే, నేను బటర్ వేసాను కదా, ఆ బటర్లో కాస్త సాల్ట్ ఉంటుందన్నమాట. సాల్ట్ బటర్ వాడడం వల్ల పాలు అనేవి విరిగిపోతాయి. విరిగిపోయి ఏమవుతుందంటే కోవాలాగా అవుతుందన్నమాట. మామూలుగా పచ్చి కోవా వేసి చేస్తారు ఈ హల్వాని, అదే దమ్కా సేమియాని. సో ఇప్పుడు నేనేంటంటే పచ్చి కోవా వేయకుండా కొంచెం ఆ బటర్లో సాల్ట్ ఉండడం వల్ల పాలు వేయగానే, చిక్కటి పాలండి అవి, పాలు వేయగానే విరిగిపోయి కోవాలాగా అయిపోద్ది అనమాట. ఆ తర్వాత పంచదార ఒక చిన్నవి 2 కప్స్ పంచదార, మనం తినే స్వీట్ని బట్టి చూసి వేసుకోవడమే, అంతే అనమాట. టేస్ట్ చాలా బాగా వచ్చిందండి నిజంగా. కాకపోతే కాస్త పంచదార తగ్గింది కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా కమ్మగా ఉంది. ఇది మామూలు చిన్న హల్వా లాగా అట్లా చేశాను అనమాట ఇంట్లో ఉన్న వాటితోటి.
యాక్చువల్గా ఈ సేమియాలతోటి చాలా రెసిపీస్ అనుకున్నాను, కాకపోతే ఇంకా ప్రస్తుతానికి ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా అయితే చేసుకున్నాను అనమాట. వేడివేడిగా అంటే స్వీట్ తినాలి అన్న క్రేవింగ్ తగ్గాలి కాబట్టి అప్పటికప్పటికే ఇంక ఇలా చేసుకొని తినేసాను. చాలా బాగుంటుంది, ఎందుకంటే లీటర్ పాలు వేసాను కాబట్టి పాలంతా కూడా కోవాగాన చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. సో అదనమాట, మా పిల్లలకైతే ఇచ్చేసి నేను కూడా కూర్చొని తినేసాము. అదనమాట ఇంక ఇవాల్టి వ్లాగ్ అయితే. సో చూసారు కదా, రేపటి నుంచి మన డైలీ రొటీన్ వ్లాగ్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.